తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ కార్యాలయం అతిపెద్ద కార్యాలయం ఓపెనింగ్ జరుగుతూ ఉంది. అంటే అసలు ఈ రాష్ట్రంలో జనసేనకు అవకాశం ఉందా? జనసేన పార్టీకి తెలంగాణలో అవకాశం ఉందా అనే మేధావులు కొంతమందికి మేము చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, అవినీతి అక్రమాలు చేసే వాళ్ళకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా నయం అండి. ఎందుకంటే హైదరాబాద్ జిల్లాలో 2009లో ఆయన తాండాలు తిరిగి అక్కడ నిరుపేదలు ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళకి బోర్లు వేయించిన వ్యక్తి. 2013లో తమ్ముడు సినిమా హిట్ అయిన తర్వాత నల్గొండలో ఉన్న ఫ్లోరోసిస్ బాధితులకి అండగా నిలబడదాం అనుకున్న వ్యక్తి. కరోనా టైంలో కానీ హుదూద్ తుఫాన్ లాంటి ఇక్కడ తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్క రాష్ట్రానికి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కోట్లు దానం చేసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి కంటే కూడా తెలంగాణలో పెద్ద పుడుంగులు పోటుగాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. ఎందుకంటే ప్రజలే పెట్టేవాళ్ళు సొంత డబ్బులు. పవన్ కళ్యాణ్ తన రూపాయి ఈ రోజున నిన్నగాక మనం చూడబోతే వరంగల్లో ఒక చిన్న పిల్లగాడు తనకు సంబంధమైన ఒక వ్యాధితో బాధపడుతుంటే తన వ్యక్తిగతంగా ₹1,00,000 ఇచ్చితే ఆయన పేరు మీద వచ్చిన అమౌంట్ కనీసం ₹10 లక్షల ఉంటుంది. అటువంటి వ్యక్తి కంటే పోటుగాళ్ళు పుడుగులు ఇక్కడ తెచ్చినోడే వాళ్ళు లేడు, ఇచ్చినోడే వాళ్ళు లేడు. తెలంగాణ కోసం పోరాడుతున్న వ్యక్తి, ఉద్యమాలు చేస్తున్న వ్యక్తి కూడా తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉన్నారు. ఖచ్చితంగా ఆయనకి అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో తెలంగాణలో బలమైన శక్తిగా ఎదిగి అధికారంలో భాగస్వామ్యం కూడా మేము తెలంగాణలో కాకపోతున్నాం జనసేన పార్టీ. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా జనసేనని బలంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మొన్న ఇటీవల కాలంలో కూడా చూస్తే బీఆర్ఎస్ నుంచి కొంతమంది నేతలు మాట్లాడుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ ప్రెసిడెంట్తో పాటు మరికొంతమంది ఎవరైతే జడ్చర్ల ఎమ్మెల్యే ఉన్నారు అనిరుద్ రెడ్డి, అదేవిధంగా మరికొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక కవిత గారు సైతం కూడా జనసేన పార్టీ మీద వారు తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సార్ ఖచ్చితంగా సార్, ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పిన కవిత గారు కానీ జడ్చర్ల అనిరుద్ రెడ్డి కానీ లేకపోతే ఆయన బొల్లు ఉంటారు, ఆయన మొక్క స్వారీ వ్యక్తిగతంగా విమర్శించినందుకు మీ పేరు తెలియదు కాబట్టి మాట్లాడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మీ పేరు కూడా తెలియదు కనీసం చాలా మందికి. వీళ్ళందరికీ కూడా ఏంటంటే పొన్నం ప్రభాకర్ గారు మీ అందరూ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ఎప్పుడైతే ఎత్తారో అప్పుడే వాళ్ళు పబ్లిక్ తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తకపోతే కనీసం ఎవరికి తెలియదు. కవిత గారి అనిరుద్ధ వ్యక్తి నాకు తెలిసి ఈ మధ్య తెలిసిన వ్యక్తి. కవిత గారు ఏంటి వాళ్ళ లక్షల కోట్లు సంపాదించేసి పక్కన పెట్టాడు. ఏమేంటి కొత్త స్ట్రాటజీ అనమాట, ఒక పార్టీ పెట్టింది. అంటే నువ్వు 10 సంవత్సరాల అధికారంలో ఉండి సొంతంగా పార్టీ పెట్టి స్థాయికి వెళ్ళిపోయావంటే నువ్వు ఎంత సంపాదించావు, ఎంత లిక్కర్ స్కామ్, నువ్వు ఎంత కొలగొట్టావు, అంతా ఇదంతా ప్రజల సొమ్మే కదా. తెలంగాణ ప్రజలు ఎన్ని చూస్తూ ఉన్నారు నీ మాటలు నమ్మి చేసాడు. ఎందుకంటే తెలంగాణ ఆడపడుచులు ఎవరు కూడా లిక్కర్ స్కామ్ చేసే బతికేంత తత్వంలో ఎవరు బతకట్లేదమ్మా. నువ్వు చేసిన వ్యవహారానికి తెలంగాణ ఆడపడుచులు సిగ్గుపడుతున్నారు. నువ్వు మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ గురించి కొంచెం నీ ముఖం అర్థంలో చూసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆడపడుచులందరూ కూడా తెలంగాణలో నిన్ను ఊసే పరిస్థితి ఉంది. నువ్వు ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మాకే అర్థం కావట్లేదు. ఏంట్రా బాబు ఆలోచిస్తే ఈ దిక్కుమాల ముఖాన్ని చూసే పరిస్థితి లేదు కాబట్టి నువ్వు ప్రతిరోజు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నావు. అలాగే తెలంగాణలో ఉండే కేసీఆర్ లాంటి పార్టీలు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీలు కానీ ఏ పార్టీ అయినా సరే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ముందు మీ అందరికంటే కూడా తన సొంత డబ్బులు తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి చాలా విధాలుగా పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి తెలంగాణలో రావడానికి ఎటువంటి అడ్డంకు లేదు. మీకు దమ్ముంటే ఆపుకోండి. ఖచ్చితంగా ఈ రోజున పార్టీ ఓపెన్ చేసాం తెలంగాణలో. రేపొద్దున గవర్నమెంట్లో అధికారం భాగస్వామ్యం కూడా అవుతారు. మేము కళాకని చెప్తా గబద్దారని చెప్తా మేము ముందుకెళ్తా ఉన్నాం. అంటే అధికారంలో భాగస్వామ్యం అంటే బీజేపీతో పొత్తు పెట్టుకుని పోయేటువంటి ఆలోచన ఉంది. ఖచ్చితంగా అండి. మా విలువలు నచ్చి, మా సిద్ధాంతాలు నచ్చి, మా కళ్యాణ్ సార్ మాకు ఎటువంటి నిర్ణయం చూపినా సరే అది బీఆర్ఎస్తో అవ్వచ్చు, బీజేపీతో అవ్వచ్చు, కాంగ్రెస్తో అవ్వచ్చు, ఏ పార్టీతో అవ్వచ్చు. ఎందుకంటే మా విలువలను మేము చంపుకోము. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో మేము ఎలా అవుతున్నామో, మా పాత్ర మేము ఎలా పోషిస్తున్నామో, రేపొద్దున తెలంగాణలో మాకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆశలు వచ్చి మాకు ఏ పార్టీ ముందుకు వచ్చినా సరే మేము ఆ పార్టీతో మూవ్ అవుతాం. ఖచ్చితంగా అసెంబ్లీలో రేపొద్దున అసెంబ్లీ స్థానంలో ఖచ్చితంగా మేము కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ అధికారంలో మేము భాగస్వామ్యం అవడానికి సిద్ధంగా ఉన్నాం. బీజేపీ చేతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పావుగా మారారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఉంది. పావుగా మాట్లాడటం కాదు సార్, నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి దేశంలో ఆయన 3 టర్ములు ప్రధానమంత్రి నిలబడుతున్నారు. అంటే అతను ప్రజలకి ఎంత మంచి చేసి ఉండకపోతే నిలబడగలడు. అట్లానే పవన్ కళ్యాణ్ అవును మంచి మనిషి ఇష్టపడితే తప్పే ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారు ఇష్టపడతాం. ఎందుకంటే అటువంటి డైనమిక్ లీడర్ లేడు కాబట్టి. అలానే దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు దేశం గర్వించదగ్గ నాయకులు మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, యోగి గారు అటువంటి వ్యక్తులు కొంత అరుదుగా ఉంటారు. అటువంటి వాటిలో 2వ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అటువంటి వ్యక్తిని ఫాలో అవడం తప్పేం లేదే. దేశంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రాల్లో మెల్లమెల్లగా దేశ స్థాయికి వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఉండడం తప్పే ఉంది. మేము అందరం కూడా దేశ సమగ్రత మంచిగా ఉండాలి, ప్రతి ఒక్క కులం ప్రతి ఒక్క మతం అన్యోన్యంగా కలిసి ఉండాలి, దేశం ముందుకెళ్ళాలి అన్న ఆలోచనతో పనిచేస్తుంది తప్పనిసి దేశం విస్తృతమయ్యే స్థాయికి మేము ఎవరు తీసుకెళ్లలేదు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఎత్తుకున్నారు. సనాతన ధర్మ ప్రకారం అన్ని కులాలని అన్ని మతాలను కలుపుకొని పోయి ముఖ్యంగా అధికారం భాగస్వామ్యం అయ్యే విధంగా అన్ని మతాలు మంచిగా ఉండే విధంగా దేశం సమగ్రత కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మోడీ గారిని ఫాలో అవుతాం. మాకు నచ్చిన ప్రతి ఒక్కరిని మా సిద్ధాంతాలు నచ్చితే ఎవరిదైతే మేము మూవ్ అవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే తెలంగాణ రాష్ట్రం
రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తా అన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ పర్యటన ఒకవేళ ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కానీ అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కానీ మరి ఆ పార్టీల నుంచి ఆయనకు రక్షణ ఉంటుందా? సార్, పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఆపితే ఆ రోజున మేము కోదాడ దగ్గర, నాది హుజనార్ కాన్స్టిట్యున్సీ కోదాడ దగ్గర కాబట్టి నేను వెళ్ళి ఆ రోజు అడ్డొచ్చిన వాళ్ళని లాగి మరీ ఆ డ్రమ్ములు తిని నా కాళ్ళు కొట్టుకున్నా ఆ రోజున. ఈ రోజు చెప్తున్నా, నా తెలంగాణలో నా పవన్ కళ్యాణ్ దమ్ము ఎవరికంటే నా ప్రాణానికి సిద్ధంగా ఉంటాను. నేను ఎవడవుతాడు రండి మరి చూసుకుందాం. నాలాంటి వ్యక్తులు లక్షల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం కోసమే మేము కాళ్ళు కొట్టుకున్న వ్యక్తులు అయితే తెలంగాణ రాజకీయం కోసం నా ప్రాణానికి సిద్ధంగా ఉంటాం. 1200 మంది బలిదానాలు కాదు, 1200 మంది తర్వాత రాష్ట్ర రక్షణ కోసం 1300 మంది 100 మంది చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటాం తెలంగాణలో. ఖచ్చితంగా ఖచ్చితంగా అండి. పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టే దమ్ము ఎవరికి లేదండి. తెలంగాణ కాదు, దేశంలో ఎక్కడికైనా మగవాడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన ఆపే దమ్ము ఎవరికి లేదు. నీతి నిజాయితీ ఉన్న ఆపే మనిషిని ఎవడు ఆపుతాడండి? నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తి, కోట్లు పెడుతున్న వ్యక్తి, కోట్లు ఇస్తున్న వ్యక్తి ఎవడున్నాడు దేశంలో? మోడీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది. ఇంకో దశాబ్ద కాలమైనా సరే పవన్ కళ్యాణ్ గారు దేశాన్ని శాసించే స్థాయికి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు కూడా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అలాగే సనాతన ధర్మం, ఆయన ఉంటేనే సనాతన ధర్మం ఉంటుంది. ముస్లింస్ ప్రతి ఒక్కరికి మంచి పొజిషన్ ఉంటుంది. క్రైస్తవ మతాన్ని మంచి దగ్గరకు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని మతాలను కూడా మేము దగ్గర తీసుకొని సనాతన ధర్మ ప్రకారం ముందుకు వెళ్తానికి సిద్ధంగా ఉన్నాం మేము.